Everyone, today our topic is digestive system. ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనం సర్వైవ్ కావడానికి మనకు ఎనర్జీ అనేది అవసరం. ఆ ఎనర్జీ మనకు ఫుడ్ ద్వారా వస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం ఫుడ్ తీసుకుంటే అది డైరెక్ట్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి ఎలా అంటే సింపుల్ కెమికల్ సబ్స్టెన్స్గా ఎలా అయితే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందో అలాగా సింపుల్ పార్టికల్స్ లాగా బ్రేక్ డౌన్ చేస్తుంది. అప్పుడు అవి న్యూట్రియన్స్ లాగా మారి మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇదే డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. డెఫినేషన్: ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ ఫుడ్ ఈస్ బ్రేక్ డౌన్ ఇంటూ సింపుల్ కెమికల్ సబ్స్టాన్సెస్ దట్ కెన్ బీ అబ్జర్వ్డ్ అండ్ యూజ్డ్ యాజ్ న్యూట్రియన్స్ బై ద బాడీ. మన బాడీ అబ్జర్వ్ చేసుకునే విధంగా మన ఫుడ్ని అనేది ఇది కన్వర్ట్ చేస్తుంది, బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ ప్రాసెస్నే డైజెస్టివ్ ప్రాసెస్ అని అంటారు. ఇప్పుడు మనకి డైజెస్టివ్ ప్రాసెస్ అనేది టూ టైప్స్ లాగా అవుతుంది అనమాట. 2 types ఆఫ్ బ్రేక్ డౌన్ అవుతుంది మన ఫుడ్. ఫస్ట్ ఈజ్ మెకానికల్ బ్రేక్ డౌన్ అండ్ సెకండ్ ఈజ్ కెమికల్ బ్రేక్ డౌన్. ఫస్ట్ మనకు మెకానికల్ బ్రేక్ డౌన్ అని ఏంటంటే బై ద ఆర్గన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టికేషన్. మన డైజెస్టివ్ సిస్టమ్ ఆర్గన్స్ ఉంటాయి కదా, లైక్ మౌత్ అండ్ ఈసోఫాగస్ అలాంటివి. ఆ ఆర్గన్స్ ద్వారా డైజెస్ట్ అయితే దాన్ని మెకానికల్ డైజెషన్ అంటారు. మాస్టికేషన్ అంటే ఏంటంటే చీవింగ్ బై టీత్. మన టీత్ ద్వారా చీవ్ చేస్తాం కదా, దాన్ని మాస్టికేషన్ అంటారు. అలాగా వేరే ఆర్గన్స్ నుంచి కూడా మెకానికల్గా మన ఫుడ్ అనేది డైజెస్టివ్ అయితే దాన్ని మెకానికల్ డైజెషన్ అంటారు. నెక్స్ట్ కెమికల్ డైజెషన్. కెమికల్ డైజెషన్ అంటే ఏంటంటే బై ద ఎంజైమ్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ సీక్రెటెడ్ బై గ్లాండ్స్ అండ్ యాక్సెసరీ ఆర్గన్స్. మన ఫుడ్ బ్రేక్ డౌన్ అనేది ఎంజైమ్స్ ద్వారా జరిగితే దాన్ని కెమికల్ బ్రేక్ డౌన్ అని అంటారనమాట. మనకి ఎంజైమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన గ్లాండ్స్ కానీ యాక్సెసరీ ఆర్గన్స్ కానీ రిలీజ్ చేస్తాయి, లైక్ లివర్, సలైవరీ గ్లాండ్స్ అండ్ బైల్. అలాంటి ఎంజైమ్స్ ద్వారా మన ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అయితే దాన్ని కెమికల్ బ్రేక్ డౌన్ అని అంటారు అనమాట. బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఎన్ని విధాలుగా జరుగుతుంది అంటే మెకానికల్ అండ్ కెమికల్. మెకానికల్ అంటే ఆర్గన్స్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యేది, కెమికల్ అంటే ఎంజైమ్స్ ద్వారా బ్రేక్ డౌన్ అయ్యేది. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీస్ చూసుకుందాం. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది? మెయిన్గా 5 మెయిన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏమేమి 5 యాక్టివిటీస్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ చేసేది. ఫస్ట్ ఈజ్ ఇంజెషన్. ఇంజెషన్ అంటే ఏంటంటే మనం ఫుడ్ని మౌత్ ద్వారా తీసుకోవడం, బై టేకింగ్ అ ఫుడ్ ఇన్. ఫస్ట్ ఇంజెషన్ అనమాట. ఇంజెషన్ అంటే ఏంటి? టేకింగ్ ఫుడ్ ఇన్ బై ది మౌత్. మౌత్ ద్వారా మన ఫుడ్ అనేది లోపలికి తీసుకోవడాన్ని ఇంజెషన్ అంటారనమాట. ఇది ఒక యాక్టివిటీ. నెక్స్ట్ ప్రొపల్షన్. ప్రొపల్షన్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ని ఆ ఎలిమెంటరీ కెనాల్ మొత్తం మూమెంట్ జరగాలి కదా, ఆ మూమెంట్నే ప్రొపల్షన్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈసోఫాగస్లో పెరిస్టాలిస్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఆ మూమెంట్ ద్వారానే మన ఫుడ్ అనేది మూమెంట్ అవుతుంటుంది అనమాట. ఫుడ్ అనేది ఈ మౌత్ నుంచి ఈసోఫాగస్ నుంచి స్టమక్కి అలా పాస్ అవుతూ వస్తుంది. దాన్ని ప్రొపల్షన్ అంటారు. నెక్స్ట్ డైజెషన్ మనం చూసినాం కదా, 2 types ఉంటుంది, మెకానికల్ అండ్ కెమికల్. అలా మనకు డైజెషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ అబ్జార్ప్షన్. మనం తీసుకున్న ఫుడ్ మన బాడీ అబ్జర్వ్ చేసే విధంగా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎలిమినేషన్ అంటే రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఇన్ ద లైక్ ఫీసెస్. మనకు అవసరం లేని పదార్థాలను ఎలిమినేషన్ అనేది చేస్తుంది అన్నమాట డైజెస్టివ్ సిస్టమ్. ఇవి మన 5 మెయిన్ యాక్టివిటీస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఫస్ట్ ఈజ్ ఇంజెషన్ అంటే టేకింగ్ ఇన్ ఫుడ్ త్రూ ద మౌత్. ప్రపల్షన్ అంటే మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఎలిమెంటరీ ట్రాక్ట్. నెక్స్ట్ డైజెషన్ జరగడానికి. అండ్ అబ్జార్ప్షన్ అంటే మనం తీసుకున్న ఫుడ్ని మన బ్లడ్ స్ట్రీమ్లోకి అబ్జర్వ్ కావడానికి. నెక్స్ట్ ఎలిమినేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ది వేస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవి 5 మెయిన్ యాక్టివిటీస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం అనాటమీ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ చూసుకుందాం. ఫస్ట్ ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనం జిఐ ట్రాక్ట్ అని కూడా అంటామంట. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫ్రమ్ మౌత్ నుంచి యానస్ వరకు. ఇదంతా దాన్ని మనం ఎలిమెంటరీ ట్రాక్ట్ ఆర్ జిఐ ట్రాక్ట్ అని అంటాం.
ఇందులో పార్ట్స్ ఏదేదంటే ఫస్ట్ మౌత్, ఫారింగ్స్, ఈసోఫాగస్ అండ్ స్టమక్, లివర్, గాల్ బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్ అన్నమాట. ఫస్ట్ ఈ డైజెస్టివ్ సిస్టమ్ జిఐ ట్రాక్ట్లో మనకు ఆర్గన్స్ అనేది 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈజ్ ప్రైమరీ అండ్ యాక్సెసరీ. ఫస్ట్ ప్రైమరీ అంటే ఏంటంటే ఇన్ విచ్ యాక్చువల్ డైజెషన్ అక్కర్స్, ఎందులో అయితే మన డైజెషన్ అనేది జరుగుతుందో అది ప్రైమరీ. నెక్స్ట్ యాక్సెసరీ అంటే యాక్సెసరీ ఆర్గన్స్ ఏం చేస్తాయంటే మన ఫుడ్ డైజెషన్ కావడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ ప్రైమరీ ఆర్గన్స్లో మనకి యాక్చువల్గా డైజెషన్ జరుగుతుంది. ఈ యాక్సెసరీ ఆర్గన్స్ ఈ ప్రైమరీ దాంట్లో ఫుడ్ని డైజెషన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఫస్ట్ ప్రైమరీ అంటే మౌత్ ద్వారా ఫుడ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఆ ఫుడ్ తీసుకునేది ఈసోఫాగస్లో పాస్ అవుతుంది. అక్కడ నుంచి మనం స్టమక్లోకి వెళ్తాయి. స్టమక్ నుంచి ఎక్కడంటే స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తారు అనమాట. ఇవి ప్రైమరీ, మనకు ఫుడ్ అనేది పాస్ అవుతుంది అనమాట, యాక్చువల్గా డైజెషన్ అవుతాయి. నెక్స్ట్ యాక్సెసరీ అంటే టీత్ అనేది మాస్టికేషన్ చేస్తుంది కదా మనకు. నెక్స్ట్ టంగ్ ద్వారా మనకి ఈసోఫాగస్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సలైవరీ గ్లాండ్స్ ఎందుకు హెల్ప్ చేసాయంటే మనకు కొన్ని ఎంజైమ్ని రిలీజ్ చేసి ఆ ఫుడ్ని డైజెషన్ అవ్వడానికి, మౌత్లో డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇగో ఈ సలైవరీ గ్లాండ్స్ అనేవి మౌత్లో ఉన్న ఫుడ్ డైజెస్ట్ కావడానికి హెల్ప్ చేస్తుంది త్రూ ఎంజైమ్స్ రిలీజ్ చేసి. నెక్స్ట్ లివర్ కూడా కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో మనకు ఫుడ్ అబ్జర్వ్ కావడానికి. నెక్స్ట్ గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే మనకు బైల్ని స్టోర్ చేస్తుంది అనమాట. ఆ బైల్ ద్వారా కూడా మన ఫుడ్ అనేది డైజెస్టివ్ అవుతుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుంది? బిలో ది స్టమక్. ఈ ప్యాంక్రియాస్ కూడా మనకు కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేసి మన ఫుడ్ డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్. ఫస్ట్ ఆర్గన్స్ ఏమేమి ఉంటాయి మనకు డైజెస్టివ్ సిస్టంలో? ప్రైమరీ ఆర్గన్స్ అండ్ యాక్సెసరీ ఆర్గన్స్. ప్రైమరీ అంటే యాక్చువల్గా డైజెషన్ జరిగేది, యాక్సెసరీ అంటే ఆ డైజెషన్స్కి హెల్ప్ చేసేవి ఆర్గన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈజ్ ఇంజెషన్ అంటే చెప్పినాం కదా, టేకింగ్ ద ఫుడ్ త్రూ ద మౌత్. నెక్స్ట్ బ్రేకింగ్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్, మనం తీసుకున్న ఫుడ్ని స్మాలర్ పార్టికల్స్గా కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ టు డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్, మనం తీసుకున్న ఫుడ్ని డిఫరెంట్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ సీక్రేషన్ ఆఫ్ ఎంజైమ్స్ అదర్ సబ్స్టాన్సెస్, మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొన్ని ఎంజైమ్స్ని అండ్ అదర్ సబ్స్టాన్స్ని కూడా సీక్రేషన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డైజెషన్, ఫుడ్ మనం తీసుకున్న ఫుడ్ని డైజెషన్ చేస్తుంది, అబ్జర్ప్షన్ చేస్తుంది. ఆ డైజెషన్ అయిన ఫుడ్ని మన బ్లడ్ స్ట్రీమ్లోకి అబ్జర్వ్ చేసుకునే విధంగా ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ ప్రోడక్ట్స్, మనకు అవసరం లేని వేస్ట్ ప్రోడక్ట్స్ని త్రూ ద ఫీసెస్ మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎలిమినేషన్ చేస్తుంది అనమాట. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు ఓవరాల్గా బ్రీఫ్గా చెప్పుకుందాం. డైజెస్ట్ సిస్టమ్ ఏంటి డెఫినేషన్? ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ ఫుడ్ ఈస్ బ్రేక్ డౌన్ ఇంటూ సింపుల్ కెమికల్ సబ్స్టాన్సెస్ దట్ కెన్ బి అబ్జర్వ్డ్ అండ్ యూజ్డ్ యాజ్ న్యూట్రియంట్స్ బై ద బాడీ. 2 టైప్స్ ఉంటుంది మనకు, అదేంటి? మెకానికల్ అండ్ కెమికల్. మెకానికల్ అంటే ఆర్గన్స్ నుంచి డైజెస్ట్ అయ్యేది, కెమికల్ అంటే త్రూ ద ఎంజైమ్స్ నుంచి డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీస్ ఆఫ్ డైజెస్ట్ సిస్టమ్. ఏమి యాక్టివిటీస్? ఇంజెషన్, టేకింగ్ ఇన్ ద ఫుడ్, ప్రొపల్షన్, మూమెంట్, డైజెషన్, అబ్జార్ప్షన్, ఎలిమినేషన్ అనమాట. అనాటమీ, యాక్సెసరీ ఆర్గన్స్, ప్రైమరీ ఆర్గన్స్. ప్రైమరీ అంటే యాక్చువల్ డైజెషన్ అక్కర్స్, యాక్సెసరీ అంటే ఇన్ విచ్ యాక్చువల్ డైజెషన్ హెల్ప్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. Ingestion, breaking into small particles, transport to different areas, secretion, digestion, absorption, removal of unwanted. Okay.